ఇంకో ఎక్కడికి వెళ్తున్నారా? అబ్బా అడిగావు, అడగకూడని మాట అడిగావు. ఇంకేముంది, నా పని గోయిందా. ఏంటి పగల మందు కూడా వేస్తున్నారా? కంపు కూడా వేస్తుంది? నీకు అన్ని ఆ కంపే కొడతారా? ఇది బాడీ స్ప్రే, మందు వాసన లాగా మత్తుగా ఉంటుంది. నీకు అర్థం కాదులే. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు. మళ్ళీ అడిగావా? నీ పని ఇలా కాదురా. అమ్మా అమ్మో రారా. ఏంట్రా మీ నాన్న ఎక్కడో జెండా పాతేసాడు. ఏడ్చలే రే నీకు తెలీదు, ఆయన వెళ్ళేది గ్యారంటీగా చిన్నింటికే. ఆయనకి ఉన్నిళ్ళు మెయింటైన్ చేయడమే కష్టం, చిన్నిళ్ళు ఒకటి. రే లేకపోతే ఈ వయసులో కలర్ఫుల్ టీ షర్ట్లు ఏంటి, బాడీ స్ప్రేలు ఏంటి? ఈయన సరాసరి చిన్నింటికి వెళ్తాడు రా. వాళ్ళు చేతులకి చిలకలు చుట్టూ నోట్లో పెడతారు, అంతే ఫ్లాట్. ఈయన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాడు. రే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, మా నాన్న కూడా ఇలాగే ఆస్తి మొత్తం రాసిచ్చాడు రా. మరి మీ అమ్మ ఊరుకుందా? ఎందుకు ఊరుకోదు? రాసింది మా అమ్మకే కదా. హలో హలో, మోహన్ ఉన్నాడా? మోహన్? అదే సిటీ ఆడియో వీడియో షాప్ ఓనర్ మోహన్ రావు. ఓ మా డాడీనా? ఇప్పుడే బయటికి వెళ్ళారండి. అయితే నా దగ్గరికి అయి ఉంటుంది. ఉంటాను. రే నువ్వు అన్నది కరెక్టేనేమోరా. అనుభవం రా. రే పద, డాడీని ఫాలో అయ్యే విషయం అటు తెలిచేద్దాం. అన్నాడు పద. వేణు, టిఫిన్ రెడీ అయింది, తినేసి వెళ్ళు. నేను వచ్చాక తింటానమ్మా. రే రారా. రే నేను తినేసి వస్తాను, నువ్వు వెళ్ళు. ఏమైంది వీడికి వాళ్ళ? దోశ తినాలంటే ఆస్తి మిగలాలి కదా. ఆ సారీ అండి, మీకేం కాలేదు కదా? అయింది. కళ్ళు బ్యాక్ పాకెట్ లో ఉన్నాయా? ఈ రోడ్డు నీ బాబుదా? కాదండి, హుడా వాళ్ళది. లైసెన్స్ తినేది? ఎందుకండి? లైసెన్స్ తినేది. అరే లైసెన్స్ ఉందండి. లైసెన్స్ తీమన్నానా? ఇదిగోండి. నీ పేరేంటి? వేణు. యాక్సిడెంట్ కాక ఇంకేం చేస్తుంటా? ఇదే మొదటిసారండి, వదిలేండి. డోంట్ టచ్. బండి మీద చెయ్యి పడితే ఊరుకోను. పోలీసులు రాని నీ మీద కేసు పెడతాను. ఇంత చిన్నదానికి ఎందుకండి కేసు? ఆహా, నువ్వు ఇంకా పెద్ద యాక్సిడెంట్ చేస్తే అప్పుడే పోలీసులు పిలవాలా? పోలీస్ పోలీస్. మొన్న మా వీధిలో యాక్సిడెంట్ చేసింది ఇతనే అనుకుంటాను మేడం. అసలు అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలండి ఇలా డాష్ ఇచ్చేస్తుంటారు. ఇంకా చాలండి గొడవ. మీ బండి నేను దగ్గర నుండి రిపేర్ చేయిస్తాను, ఖర్చులన్నీ నేను భరిస్తాను, సరేనా? మీరెవరయ్యా ఒప్పుకోవడానికి? ఖర్చులన్నీ భరిస్తానంటున్నారుగా. పెయింటింగ్ పోయింది, షాక్స్ మార్చాలి, ఫ్రంట్ వీల్ మార్చాలి, డెంటింగ్ చేయాలి, బేరింగ్స్ మార్చాలి, లైట్లు వేయాలి. ముందు స్విచ్ చేయండి, లేకపోతే ఏంటండి గుద్దితే పగిలింది ఫ్రంట్ లైట్ అయితే రిమ్ బెండ్ అయింది, మడ్గాడ్ కి మట్ అంటింది అంటారు. ఏంటి అని ఉద్దేశం? పాత రిపేర్లన్నీ నీ అకౌంట్ లో బాగు చేయించుకుంటున్నానా? పద పద పోలీస్ స్టేషన్ కి. అబ్బా నన్ను వదిలేండి, నేను రిపేర్ చేయిస్తానంటున్నా కదా. బాబు బిల్ ఎంత అవుతుంది? బండి రిపేర్ అయ్యాక చెప్తానండి. అదేంటి? ముందు 500 అడ్వాన్స్ ఇవ్వండి. 500 కదా, ఇదిగో రిపేర్ చెయ్యి. సరే. లెట్స్ గో. ఎక్కడికి? నన్నేవ డ్రాప్ చేస్తాడు? నీ బాబా? ఇదో ఫిట్టింగా? పోలీస్ పోలీస్. తల్లి కూర్చో. దీనంతటికి కారణం మా నాన్న, ఆయన అనాలి. ఇక్కడే ఉండు. కీస్ దేనికండి? చెవులో పెట్టి తిప్పుకోవడానికి. ఏంటి ఇలా అయింది? ఏమైందండి? ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయింది. అంతా నీ వల్లే అయింది తెలుసా? పొద్దున్నే లేచి ఏ కొత్త విధ మొహం చూసానో ఏమో. మా సునీల్ గడి మొహం చూస్తుంటారు. ఏంటి? అదే మీ మొహం మీరు చూసుకుని ఉంటారు. ఏయ్, నాలుగు చీరేస్తాను. ఈ చేయండి. డ్యూయట్ పాడుకుందావనా? అయ్యో కీస్ ఇస్తే వెళ్ళిపోతానండి. కీసా? కేసు ఇస్తే లాకప్ లో పడుకుంటావు, అర్థమైందా? పద స్టార్ట్ చేయి. లెట్స్ గో. మళ్ళీ ఎక్కడికండి? లేచిపోదామని. మరి ఇంట్లో చెప్పలేదు కదండి. మొహం చూసుకున్నా అసలు. పద. వెయిట్ 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 వెయిట్. మర్యాదస్తురాలి కాబట్టి వదిలేస్తున్నాను. ఇప్పటిదాకా మీరు చేసింది మర్యాద కాదా? నీ అడ్రస్ ఏంటో? ఎందుకు? బిల్ పంపదా? ఏంటిది? నీ విజిటింగ్ కార్డ్. బాబా బిల్ ఇంటికి పంపిస్తాలే. అవసరమైతే ఫోన్ చేస్తాను, వచ్చి తీసుకెళ్తూ ఉండు. చంపేసే, నిర్దాక్షిణ్యంగా నరికేసే.
బా అలాంటి బ్యాడ్ క్యారెక్టర్ బతికుండకూడదమ్మా. ఏ ఎలకల ముందు మున్సిపాలిటీ వాటర్ భారీ ఇచ్చిందని రాసే. సార్. ఏంటి కరిష్మా కపూర్ ఇంటర్వ్యూ వచ్చింది సార్. ఇంకా కరిష్మా కపూర్ ఏంటయ్యా? ఆ పిల్ల చెల్లెలు కరీనా కపూర్ అని వచ్చింది. ఆ అమ్మాయి స్టిల్స్ తీసుకుని కవర్ పేజ్ వేయండి. ఓకే సార్. వెళ్ళు. చదివానమ్మా. ఏదో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం కదా అని అవకాశం ఇస్తే ఏమిటమ్మా ఈ రాయటం? అలా తలంచుకోవడం కాదమ్మా. ఏంటి టైటిల్? శ్మశానంలో శోభనమా? ఏంటిది? వెళ్ళు, దయచేసి వెళ్ళిపో అమ్మా. డాడీ తప్పమ్మా, అలా మమ్మీ డాడీ అని కాకాలు పట్టకూడదు. వెళ్ళు. డాడీ శృతి నువ్వా? ఈ టీవీలో నాకు జాబ్ రాలేదు. బతికిపోయారు. ఏంటంత లైట్ గా తీసుకుంటా? నాకు ఈ టీవీలో యాంకర్ గా జాబ్ ఇప్పించండి. అన్నిటికీ అలా రికమెండేషన్ చేయకూడదమ్మా. అయితే ఈ ఆఫీస్ లోనే సబ్ ఎడిటర్ గా జాయిన్ అయిపోతాను. నువ్వెందుకే కంగారు పడతావు? ఏదో జోక్ చేసింది. ఏంటొచ్చా? ఇళ్ళని ఏం చేద్దాం సార్? ఎవరిల్లు అన్నయ్యా? అదే సార్, సీరియల్ అయిపోతుంది కదా. ఓహో, అయిపోతుందా? ఏంటాడి ఇది? ఇంకా ఇల్లాలి కథలు, ప్రియురాలి కథలేండి. ఇవాళ రేపు యూత్ అట్రాక్ట్ చేయడానికి లవ్ స్టోరీస్ కావాలి. ఓన్లీ లవ్ స్టోరీస్. నిజమేనయ్యా. అమ్మాయి చెప్పినట్టు యూత్ ని అట్రాక్ట్ చేయడానికి ఏదైనా లవ్ స్టోరీ వేద్దాం. ఎవరున్నారబ్బా రాయటానికి? రేయ్, అటు చూడు. ద్వారకా నగర్లో ఓ సైట్ కొన్నాను. సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను. రే, మీ డాడీ చెన్నైని పబ్లిక్ లిమిటెడ్ చేసాడు రా. ఏ మాట కా మాట చెప్పుకోవాలి గానీ మీ మమ్మీ పార్ట్ 2 అదిరిందిరా. అచ్చం ముదిరిపోయిన మమతా కొలకరణలాగా ఉంది. రే పిచ్చివాగుడు వాక్కు. ఏయ్, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. నీకు బుక్ రీడింగే రాదు, ఇంకా లిప్ రీడింగా? వినవా అంకుల్, ఈ హార్ట్ నీది, ఈ జేబు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఆంటీ, డార్లింగ్, మీరు నాకు మనసిచ్చారు, మీ పర్సులో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు? అంకుల్, అది నీ సొంతం, నువ్వెప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ, మరి ఆల్రెడీ అందులో రెంటకున్న మీ ఆవిడ సంగతి ఏంటి? అంకుల్, అది జస్ట్ వంటింటి కుందేలు. అంత మాట అన్నాడా? చూస్తోంది చెప్తున్నావండి, ట్రూ ట్రాన్స్లేషను. ఏంట్రా టైం ఎంత అయింది? ఇప్పుడే రావటం? సారీ, కాసేపు ఆగొస్తాం, వెనక్కి పిలుచుకోండి. రై చంపేస్తాను లేదా? అది మీ వల్ల కాదు గానీ ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది. కావాలంటే రాసిస్తాను. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి అడ్రస్ రాశాను. అబ్బా, ఏయ్, నాకురా. హలో, ఎస్ మోహన్ హియర్. నువ్వెవరైతే నాకెందుకు? ముందా పక్కన ఉన్న కుర్రాడికి ఇవ్వయ్యా. నీకేననుకుంటా. నాకే కదా, నాకు తెలుసు. హాయ్, సునీల్ స్పీకింగ్. హూస్ ఆన్ ద లైన్? నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్. రే రే, నీకేరా ఫోను? ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇంకెప్పుడు ఫోన్ చేద్దాం చెప్పు. హలో హలో, నేను శృతిని. శృతియా? నేనే బాబు, యాక్సిడెంట్ మెకానిక్. వేణు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదండి. ఎప్పుడొస్తాడు? సాయంత్రం రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, లేకపోతే ఎల్లుండి రావచ్చు. పద. చచ్చాం కదరా. రేయ్, నాన్న వెళ్ళొస్తానే. ఎవర్రా ఈ అమ్మాయి? బాప్ ఏక్ నంబరి, బేటా 10 నంబరి. సరిగా చెప్పి చావరా. కుదా తేరా గవా. పోయింది, వీడికి మతిపోయింది.